హలో అండి, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు. నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఇంకా ఏ ఊరు నుంచి మన వీడియోస్ చూస్తున్నారో కూడా చెప్పండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మీరందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ ఏంటో నేను స్టార్ట్ చేసేస్తాను. ఇవాళ నేను కొడుగుడ్డు పొరటు చేస్తున్నానండి. పిల్లల కోసం స్నాక్స్ తీసుకొస్తాను. తర్వాత గోరింటాకు కూడా పిల్లలు పెట్టుకోవడానికి తీసుకున్నారు. ఇవన్నీ కంటిన్యూ అవుతూ ఉంటాయి మా డైలీ పనులతో పాటు. ఇది డైలీ వ్లాగే. వీటితో పాటు ఒక చిన్న విషయం మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మిడిల్ క్లాస్ లేడీస్ ఇంట్లో ఎలాంటి పనులు చేస్తారు, వాళ్ళు ఎలా సఫర్ అవుతారని ఒక 2 మాటల్లో మీకు చెప్దాం అనుకుంటున్నాను. మేము కూడా మిడిల్ క్లాస్ వాళ్ళమే కాబట్టి అందరూ నాలానే ఉంటారని అనుకుంటున్నాను. అవునో కాదు మీరు కామెంట్ చేయండి, పర్వాలేదు, నేను కూడా తెలుసుకుంటాను. ఇప్పుడు విషయానికి వచ్చేస్తే, ఇప్పుడు మిడిల్ క్లాస్లో ఉన్నవాడు ఆడవాళ్ళు కంపల్సరిగా పనికి వెళ్ళే తీరాలండి. ఎందుకంటే భర్త తెచ్చే జీతాలు సరిపోవు కదా. ఇవాళ రేట్లు, ఇప్పుడు మెయింటెనెన్స్ ఎలా ఉంది, పిల్లల ఫీజులు ఎలా ఉన్నాయి, పిల్లల్ని వాళ్ళ ఖర్చులు ఎలా ఉన్నాయి, ఇన్ని రకాలుగా మన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మరి ఇద్దరూ పని చేసుకోకపోతే అవ్వదు కదా. భర్తకి తోడుగా ఉండాలి. ఆయన సంపాదనకి మా వేడినీళ్ళకి చన్నీళ్ళు లాగా మన డబ్బులు కూడా యాడ్ అయితే కాస్త ఆయన రిలీఫ్ అయి స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉంటారని చెప్పి మిడిల్ క్లాస్ ఆడవాళ్ళు పనికి వెళ్తారు. అవునా? ఒకవేళ పనికి వెళ్ళకపోయినా వెళ్తా 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 అని గొడవ చేసి మరీ వెళ్తారు. ఎందుకంటే సరిపోవట్లేదు కదండి. మరి అలాగా హస్బెండ్కి ఇష్టం లేకపోయినా వద్దులే, నేనే ఎలాగోలా చూసుకుంటాను, నువ్వు ఇంట్లో ఉండని చెప్పినా కూడా కొంతమంది ఆడవాళ్ళు ఫోర్స్ చేసి, ఎక్కడండి సరిపోవట్లేదు కదా, నేను కూడా వెళ్తే మీకు తోడుగా ఉంటుందని భర్తని కన్విన్స్ చేసి పనికి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. వన్స్ ఒకసారి పనికి వెళ్ళిన తర్వాత ఎందుకు వెళ్ళాంరా దేవుడా అనిపించింది ఒక్కొక్కసారి. ఎందుకంటే ఆ ఖర్చులు ఇద్దరూ పనిచేసినా చాలని ఇలాంటి పరిస్థితుల్లో అదే ఇంట్లో ఉంటే బాగుండేది అనిపించింది. ఒక్కోసారి అనిపించింది మనం కూడా వెళ్ళకపోతే ఇంకా ఆర్థికంగా ఇబ్బందులు పడతామేమో, ఏదో రకంగా చేసుకుంటే బాగుండు అనిపించింది. ఈ లేడీస్ ఎలా నలిగిపోతారంటేనండి, పొద్దున్న లేస్తారా, 5ంటికి లేస్తారు. వాళ్ళ పనులు వాళ్ళు ముగించుకొని పిల్లలకి వంట వార్పులు అన్నీ చేసి, పెద్దవాళ్ళకి ఏం కావాలో చూసి, భర్తకి ఏం కావాలో చూసి 10 గంటలకల్లా తను రెడీ అయ్యి తినకపోయిన బాక్స్లో ఒక ముద్ద వేసుకొని పనికి వెళ్ళిపోయి పొద్దున్నుంచి సాయంత్రం వరకు నిలువు కాళ్ళ మీద నిలబడి వాండర్ ఏదన్నా పడి అక్కడ పని మొత్తం చేసి వచ్చి మళ్ళీ ఇంటికి రాగాలనే మళ్ళీ పంపు నీళ్ళు బట్టి వంట చేసి పిల్లలకి పెట్టి చదివించి రేపొద్దున కూరకి ఏంటని ఈరోజే ఆలోచించి రేపు టిఫిన్కి ఏంటని మొత్తం చూసుకొని తెల్లవారి మళ్ళీ 11 గంటలకి నైట్ నిద్రపోయి తెల్లవారి మళ్ళీ 5 గంటలకి లేచి మళ్ళీ పని స్టార్ట్ చేసి మళ్ళీ డే మొత్తం ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది. మరి భార్యకి రెస్ట్ ఏది? సండేస్ రెస్ట్ ఉంటుందంటే కాదు. ఏదన్నా మిగిలిపోయిన పనులన్నీ ఆదివారం ఈ డైలీ పనులతో పాటు ఆ పనులు యాడ్ అవుతాయి, అదనంగా ఎక్స్ట్రా పనులు అవుతాయి. ఇంకా తను రెస్ట్ తీసుకునేది ఎప్పుడు? రెస్ట్ అన్నమాట ఉండదండి లేడీస్కి. మిడిల్ క్లాస్ వాళ్ళకి అస్సలు ఉండదు. పని ప్రతిరోజు పనే, ఎక్స్ట్రా పని. కానీ ఇన్ని ఒత్తిళ్ళు పడిన లేడీసు తనకి తాను ఏం కావాలి, నేనేం తినాలనుకుంటున్నాను, నాకేం కావాలి, నేను కూడా రెస్ట్ తీసుకోవాలి కదా, ఎప్పుడు ఈ చాకిరేనా అని మనసులో కూడా రానివ్వదండి. ఎందుకంటే తను పని చేస్తూ ఉంది తన భర్త కోసం, పిల్లల కోసం, తన కుటుంబం కోసం. రేపటి రోజున నేను పడ్డ కష్టాలు నా పిల్లలు పడకూడదని ఆ తల్లి తండ్రి ఇద్దరు కూడా కష్టపడుతూనే ఉంటారు పిల్లల కోసం. సేవింగ్స్ అని లేకపోతే ఏ లోటు లేకుండా సేవింగ్స్ చేయలేకపోయినా ఈరోజు పిల్లల్ని కనీసం చదివించుకుందామని తాపత్రయం పడుతూనే ఉంటారు. భర్త ఏమన్నా ఆయన ఒత్తిడి ఫీల్ అవుతున్నాడా బయట ఏమన్నా పని వల్ల అని ఆయన్ని చూసుకుంటూ, ఏం కాదండి నేనున్నాను కదా, మన ఇద్దరం కలిపి చేసుకుందాం, మీరు అంత ఒత్తిడి తీసుకోవద్దు అని ఆయన ఆరోగ్యం పట్టించుకుంటూ, పిల్లల ఆరోగ్యం పట్టించుకుంటూ, ఇలా ఇన్ని రకాలుగా నలిగిపోతూ, అప్పుడప్పుడు పుట్టింటి వాళ్ళని చూసుకుంటూ, ఇలా ఎన్నో బాధ్యతలు ఈ ఆడవాళ్ళు, మిడిల్ క్లాస్ ఆడవాళ్ళు చేస్తూనే ఉన్నారు, ముందుకు వెళ్తూనే ఉన్నారు. ఇన్ని ఒత్తిళ్ళు భరించి ఎన్నో మైండ్లో పెట్టుకొని ప్రతిదీ క్రమం తప్పుకొని చేస్తున్న ఈ ఆడవాళ్ళకి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నానండి. వాళ్ళలో నేను కూడా ఉన్నాను. నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నిజంగా మిడిల్ క్లాస్ ఆడవాళ్ళు ఎంత కష్టం చేస్తున్నారంటే నాకు తెలుసు, నేను చూశాను, నేను చేస్తున్నాను, అందుకే ఈ వీడియో తీశాను. మరి ఎలా ఉందో మీకు నచ్చితే కామెంట్ చేయండి, సరేనా? సబ్స్క్రైబ్ చేసేది లేదు, అది మీ ఇష్టం. ఈరోజు పిల్లలకి స్నాక్స్ కోసం బేకరీ నుంచి తీసుకొచ్చాను, వాళ్ళు తింటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది, సరేనా? బాయ్ అండి, మరి రేపు కలుస్తానే.